ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా నాకు వెలుగును రక్షణయు నయున్నాడు, నేను ఎవరికి భయపడుతును? ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షాల్ ఐ ఫియర్. 27వ దావీదు కీర్తన 1వ వచనం. ప్రైజ్ లార్డ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు దావీదు రాజు యొక్క యుద్ధ రంగ అనుభవాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి మధ్య వెలుగును అనుభవించిన దావీదు సాక్ష్యం. చాలా అనిశ్చితి కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. భవిష్యత్తు స్పష్టంగా కనబడకపోయినా నీ ఆరోగ్య పరిస్థితిని గురించి డాక్టర్లు చూద్దాం అని చెప్పిన మనుషులు, నీ శ్రేయభిలాషులు నిన్ను ప్రేమించే వారందరూ కూడా నీ వల్ల కాదు అని చెప్పినా కూడా దేవుడు నీకు వెలుగుగా ఉంటే, ఆయన నీ రక్షకునిగా ఆయన ఉంటే నీవెవరికి దేనికి భయపడవు. నిజంగా దేవుడు మీకు వెలుగుగా ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆ వెలుగులో నువ్వు నిలుచుంటే ఇంకా చీకటికి ఎందుకు భయపడుతున్నారు? వెలుగు అనగా కేవలం కాంతి మాత్రమే కాదు, అది ఒక మార్గదర్శకత్వం, అది ఒక ప్రకటన, అది ఒక నమ్మకం. చీకటిలో మనం ఒక అడుగు ముందుకు కూడా వేయలేం. అదేవిధంగా భవిష్యత్తు గురించి నీకు క్లారిటీ లేకపోతే ఒక నిర్ణయం కూడా మనం తీసుకోలేక స్తంభించిపోతాం. దేవుడు మన అడుగులకు, మన మార్గానికి ఆయనే వెలుగై నడిపిస్తాడని దావీదు మాట్లాడగా మనం ఎరుగుదాం. వాస్తవానికి అనేకసార్లు మనం భయపడేది అసలు జరగని అంశాల గురించే. భయం అనేది అజ్ఞానపు చీకటి, విశ్వాసం అనేది దేవుని ప్రకాశం. నువ్వు నిజాన్ని చూసే కంటి దేవుని వెలుగే. వెలుగు అనగా దేవుని సన్నిధిని గమనించాలి. నిర్గమకాండంలో మాట్లాడుతూ మోషే దేవునితో మాట్లాడి వచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశించింది అని వ్రాయబడుతుంది. దేవుని దగ్గర గడిపిన వాళ్ళ ముఖంలో, దేవుని సన్నిధిలో నివసించే వారి ముఖంలో, దేవుని దర్శించిన వారి ముఖంలో భయం ఉండదు. వారి ముఖములు కాంతి చేత ప్రకాశిస్తూ ఉంటాయి. 2వ భాగంగా ఈ వాగ్దానంలో యెహోవా నాకు రక్షణ అని మాట్లాడుతున్నాడు. సంపూర్ణ భద్రత యొక్క హామీ ఈ వాగ్దానము ద్వారా నీకు తెలియచేయబడుతుంది. కేవలం మన శత్రువుల నుండి కాదు, కానీ మన అంతరంగములోని భయాలు, బాధలు, నిందలు, అపనమ్మకాల నుండి కూడా నీకు దేవుడు రక్షణగా ఉంటున్నాడు. శారీరక రక్షణ దేవుని అద్భుతమైన దివ్యమైన కాపుదల. నీ మనోరక్షణ, నీకున్నటువంటి డిప్రెషన్ నుండి, అనేక ఆందోళనల నుండి నీకు విడుదల. ఆత్మీయ రక్షణ, నీ పాపము నుండి, శత్రువు యొక్క మాయ నుండి నీకు రక్షణ. దేవుడు ఒక్కసారి రక్షించడం మాత్రమే కాదు సుమా, ఆయన ప్రతిరోజు మన కొరకు, మన పక్షముగా యుద్ధమాడే రక్షకుడు. నేను ఎవరికి భయపడుదును అని దావీదు ప్రశ్నించాడు. ఈ ప్రశ్న దేవుణ్ణి అడగలేదు సుమా, తన మనస్సుని తానే ప్రశ్నించుకున్నాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీరు మీ హృదయానికి ఏం చెప్తున్నారో, ఏమని అడుగుతున్నారో ఆలోచన చేద్దాం. ఆయా భయాలు నీ మార్గంలో వచ్చినప్పుడు నీ హృదయం కలవరపడుతుంది. నువ్వు ఎలాగూ ఏమి చెప్పాలో
ఈ దినం ఆలోచన చేద్దాం. ఒకవేళ భవిష్యత్తు గురించి భయమా? నీ హృదయానతో ఈ మాట చెప్పు, నా దేవుడు నాకు వెలుగు. ఒకవేళ విఫలమైపోతానేమో, నా ప్రయత్నాలన్నీ వైఫల్యముతో నిండి ఉన్నామని భయమేమో, అప్పుడు చెప్పు, దేవుడు నా రక్షకుడని. మనుష్యుల విమర్శన గురించి నీకు భయమా? ఎవరు ఏమంటారో, ఎవరు ఏం మాట్లాడతారని భయపడుతున్నావేమో, నీ హృదయం కలత చెందుతుందేమో. హృదయముతో ఈ మాట చెప్పు, మనుషుల విమర్శ కాదు కానీ నాకు దేవుని అభిమానము చాలు. ఒకవేళ నీ శరీరపు బలహీనత నిన్ను భయపెడుతుందేమో, నీ మనసుకు నచ్చ చెప్పు, నా దేవుడు స్వస్థపరచువాడు. ఒంటరితనం నిన్ను కలవరపెడుతూ అనేక భయాలు నీకు కలుగు చేస్తుందేమో, ఆ నేపథ్యంలో నీ హృదయముతో సూటిగా ఈ మాట చెప్పు, నా దేవుని సన్నిధి నాతోనే ఉంది, ఆయన విడువని ఎడబాయని దేవుడు అని. ఈ వాక్యపు వెలుగులో, ఈ వాగ్దానము స్వతంత్రించుకునే సిద్ధబాటులో దావీదు అడిగినట్లుగా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిన్నేంటి భయపెడుతున్నాయి? మనకు యెహోవా వెలుగైతే, యెహోవా రక్షకుడైతే, భయం అనేది కేవలం తాత్కాలికం, అనేది మాయ మాత్రమే. ఈ విషయాన్ని రూఢిగా నువ్వు నమ్మినట్లయితే ప్రతి చీకటి నీ జీవితములను తొలగింపబడి నువ్వు వెలుగుతో నింపుతాడు ఆయన. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగిన ఈ నూతన దినము సంపూర్ణ విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడి, మాకు వెలుగుగా, రక్షకునిగా మీరున్నారో అన్న మాటను బట్టి మమ్మల్ని ధైర్యపరచిన నీ ప్రేమను బట్టి వందనాలు. అయా, నా జీవితంలోని ప్రతి చీకటి మూలలోనూ నీ వెలుగును నింపండి. ప్రతి అపనమ్మకం, భయం, అజ్ఞానం, ఆత్మీయ చీకటి ఇవన్నీ కూడా నా జీవితంలో ఉండి, నా మార్గంలో ఉండి తొలగించి నీ వెలుగుతో, నీ రక్షణతో నన్ను నింపమని, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మీరు నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.